ఒక్కసారి మొత్తం టీమ్ గ్రూప్ ఫోటో కూడా ఒక్కసారి మొత్తం టీమ్ టు ప్లీజ్ ఫోటో కోసం ముందుకు రండి ప్లీజ్. ఆల్ ద టెక్నీషియన్స్. సార్ మీరు కూడా సార్ పర్లేదు, వస్తారు అందరూ వస్తారు. అనిల్ గారు ఒక్కసారి మీరు కూడా టీంతో పాటు అనిల్ గారు, బాబీ గారు, సాయి దుర్గతేజ్ గారు, ఒక్క బిగ్ పిక్చర్ కావాలి మాకు. వశిష్ఠ గారు ప్లీజ్. ఎవ్రీబడి ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మరి ఇక ఆలస్యం చేయకుండా అతి త్వరలో మనందరికీ ఒక హారర్ మూవీని ప్రజెంట్ చేయబోతున్నటువంటి డైరెక్టర్ కేవి అనుదీప్ గారు ఇప్పుడు మాటలు విందాము. ఇంతమంది డైరెక్టర్ల ఇన్పుట్ తీసుకుంటున్నారు స్పీచ్కి. ఏం జరిగింది? అనిల్ గారు ఏం చెప్పారు చెవిలో మాకు చెప్పాలి ఇప్పుడు. అనిల్ గారు చెవిలో ఏం చెప్పారు? మేం నమ్మం, మేము చెప్పాలి ఇప్పుడు. సినిమాలో మదర్ క్యారెక్టర్ ఎవరు చేశారు? విశ్రవుడికి వేదవతికి ఎన్ని లవ్ సీన్స్ ఉన్నాయి చెప్పాలి సార్. ఆన్సర్ మైక్లో చెప్పండి సార్, మీరు సినిమా చూసారు కదా. కౌశిక్ గారు ముందు అందరికి నమస్కారం అండి. నేనైతే హెల్ప్ చేయను, ఆన్సర్లు మీరే చెప్పాలి. ఆన్సర్ కదా నీకు, కంగ్రాట్స్ చెప్పు. నేను నిన్ననే చూసినండి సినిమా. డెఫినెట్గా మీ 2025లో బిగ్గెస్ట్ స్కామ్ ఇది. లేదు, డెఫినెట్గా థియేటర్ చూడాల్సిన సినిమా అండి. డెఫినెట్గా మీరు థియేటర్ సీరియస్గానే. సో మీరందరూ ఇది థియేటర్లో మిస్ కాకుండా అందరూ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. సాయి గారికి కంగ్రాట్స్. షైన్ సాహు గారు ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని చేయాలని, కౌశిక్ కూడా ఇట్లాంటి ఇంకా మరిన్ని సినిమా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అనుపమ గురించి ఏం చెప్పారా? అడిగారు కూడా, నా రాలేదేంటని. అనుపమ గారు తలుచుకున్నారంట. అమ్మ సాంగ్ చాలా బాగుందని చెప్తున్నారు సాయిధరం తేజ్ గారు దీంట్లో. అనుపమ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. చూసి నెక్స్ట్ ఇప్పుడు అనిల్ గారు మాట్లాడాల్సింది. లేదండి, మేము ఇస్తాం మైకులు, మీరు మా యాంకరింగ్ కూడా చేసేస్తారా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. సో వశిష్ఠ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ అండి, ఎందుకంటే బాబీ అన్న అనిల్ మాట్లాడిన తర్వాత ఏం మిగలదు మాట్లాడడానికి. టీం అందరికీ కంగ్రాట్స్, ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సాయి మామూలుగా చాలాసార్లు మాట్లాడినప్పుడు 4 ఫైట్లు, సాంగ్స్ ఇలాంటివి చేస్తున్నా ఉన్నా, ఏదో కొత్తగా చేయాలని. బెల్లంకొండ సాయి కానీ కొత్త కంటెంట్తో, కొత్త జోనర్తో సూపర్ హిట్ కొట్టాడు. సూపర్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇలా కొత్త కంటెంట్స్ చేయాలి. అండ్ శాండీ మాస్టర్ భయపెట్టాడు. శాండీ మాస్టర్ కన్నా శాండీ మాస్టర్ చైల్డ్ ఎపిసోడ్లో చేసిన అబ్బాయికి కంగ్రాట్స్, ఎందుకంటే చాలా బాగా చేశాడు. నేను అందుకే షిఫ్ట్ అయిపోయాను, ఇమీడియట్గా పిల్లడికి వచ్చాను. అది తెలియకుండా వచ్చింది అది. అండ్ బెల్లంకొండ సాయి ఒక డౌట్, ఎందుకంటే క్లియర్గా బెల్లంకొండ ఎందుకు మెన్షన్ చేస్తానంటే మళ్ళీ ఈయన వచ్చేస్తాడు, అందుకే చెప్తున్నాను.
ఆయన నువ్వు అనుపమ కలిస్తే లవ్ స్టోరీ అనుకుంటే ప్రతిసారి ఒక రాక్షసుడు అని చెప్పి ఒక హర్రరు, మళ్ళీ ఇప్పుడు ఒక హర్రరు. మీ ఇద్దరు లవ్ స్టోరీ చేస్తే చూడాలని. అండ్ సాహో గారికి కంగ్రాచులేషన్స్, డబ్బులు బాగా రావాలి. ఎందుకంటే లక్కీస్ట్ ప్రొడ్యూసర్ మీరే, సంక్రాంతి డబ్బులు మీయే, ఇప్పుడు మీయే. అండ్ సంక్రాంతి ముందే చెప్పేస్తాను, ఎందుకంటే అనిల్ ఉన్నాడు కాబట్టి. అండ్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సూపర్ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ బాబీ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. ముందుగా కంగ్రాచులేషన్ టు ద ఎంటైర్ టీమ్. కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి బాగా తెలుసు, అన్న అంటుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నుంచి తెలుసు. తన కోసం ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అవటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓ సినిమా ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు రావాల్సినంత రీసౌండ్ రానప్పుడు ఎంత లోగా ఉంటారో ఎవరైనా నాకు తెలుసు. సో అలాంటి టైంలో సాహు గారు మనోడిని నమ్మి, అలానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు మనోడికి డేట్స్ ఇవ్వటం, వాళ్ళు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకొని సమాధానం చెప్పాడు. చూసారా, ఈరోజు ఈ స్టేజ్ మీద ఇంతమంది వచ్చారన్న, ఇన్ని కెమెరాలు ఇతన్ని కవర్ చేస్తున్నాయన్న, అతని కష్టం, అతని ఇంట్లో వాళ్ళ సపోర్ట్, అతని టీమ్ సపోర్ట్. వెరీ హ్యాపీ ఫర్ యూ తమ్ముడు, కంగ్రాచులేషన్స్. తిను అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇద్దరు ఒకేలాగా అనిపించారు ఏంటో నాకు సినిమా చూస్తే మొన్న. కొన్ని మనోడు ఏమాత్రం లేట్గా వస్తే తినొచ్చి చేసేసాడు అన్నట్టుంది ఇద్దరు ఫీచర్సు అలా. సో ఇంకా మన హీరో గురించి చెప్పాలంటే సాయి శ్రీనివాస్ గురించి, తమ్ముడు సూపర్ డూపర్ హిట్. అంటే హారర్ ఫిల్మ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. అందరూ అనుకుంటారు హారర్ ఫిల్మ్స్ ఎలా ఉన్నా జనం వస్తారేమో అని, కానీ ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే వస్తారు. ఫన్తో పాటు భయాన్ని, ఒక మెసేజ్ని సినిమాలో పెట్టడం చాలా బాగా అనిపించింది. వీళ్ళ నాన్న మీ అందరికీ తెలుసు, ఒక స్ట్రాంగ్ చాలా పెద్ద నిర్మాత అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ లేనట్టే కష్టపడతాడు. మనోడు డెడికేషన్ కానీ, మనోడు వర్కౌట్ చేయటం కానీ, డ్యాన్సులు కానీ. ఎందుకంటే తను ఇదిగో అనుదీప్ గారు వచ్చినప్పుడు అరుస్తున్నారు, మేము వచ్చినప్పుడు అరుస్తుంటే కష్టం. చాలా సింపుల్గా ఎస్కేప్ అయ్యాడు అనుదీప్. నేను అనిల్ రావుపూడి గారు ఒకే రోజు చూసాం ఈ సినిమాని. అంటే అనుపమ రాగానే అనుదీప్ అరుస్తానే ఉన్నాడు, అదేంటో తెలియదు. నేను అలీలా అనుకున్నాం, ఇదేంటి మనం హీరో కదా అరవాలి, ఇతనేంటి అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అనిపించింది.